అందరికీ హాయ్ అండి. ఆదివారం మార్నింగ్ చేయలేదు కానీ మధ్యాహ్నం 1 గంట నుంచి చేస్తున్నాను. 1 గంటకి తను చేప తీసుకొస్తే అందులో మా నాన్నగారు వచ్చారు. ఇంకా తనైతే చేప ఒకటే తింటారండి. ఇంకా చికెన్ కానీ తినరు. అందుకు తనకి చేపల పులుసు అంటే ఇష్టమని చేయించి పట్టుకొచ్చారు. అందులో చేపలు అంటేనే భయమేస్తుంది కదా! ఇంక మార్నింగ్ బాబావారిని ఎలాగో చూపించలేదు కదా అని ఇప్పుడు చూపిస్తున్నాను. మా స్వీటీ చూసారా హ్యాపీగా కూర్చొని చూస్తుంది. అందులో బాబావారిని మార్నింగ్ పూజ చేసుకున్నాను కానీ సరే ఎందుకో మార్నింగ్ వీడియో తీయాలనిపించలేదు, తీయలేదు. కానీ మధ్యాహ్నం ఇంకా తీద్దాంలే అని ఇంకా ఆఫ్ చేసాను. ఇంకా 1 గంట నుంచి వీడియో తీయడం స్టార్ట్ చేశాను. ఇంకా వంట స్టార్ట్ అవుతుంది కదండి, అదండి ఇంక మొదలుపెట్టాను. ఇంక మా స్వీటీ అల్లరి చేస్తుందండి లోపల, అందుకనే అలా చూస్తున్నాను అన్నమాట. ఇంకా ఫిష్ అయి శుభ్రం కడిగేసి చేప ముక్కలు అవన్నీ ఇంకా కారం అవన్నీ కలిపి అదండి కలిపేద్దాం కదా అని వేస్తున్నాను. అప్పటికి లేట్ అయింది, తను లేరులేండి, ఊరు వెళ్ళారు. ఇంకా మా నాన్నగారికి నాకే కదా స్వీటీ, అందుకని చిన్న గిన్నెతో రైస్ పెట్టాను. ఇంకా చేపల కూర స్టవ్ మీద వేసాను. అదే తను మా నాన్నగారు లేరనుకోండి నేను వంట కూడా చేయను. ఎందుకంటే తను వచ్చిన తర్వాత చేద్దాంలే అనుకుని స్వీటీ నేనే కదా ఏదోటి తినేయచ్చులే అనుకుంటాం. ఇంకా అందుకే మా నాన్నగారు ఎలా వచ్చారు కదా అని నేను మామూలుగా అయితే వంట చేయనని తను లేకపోతే ఇంకా ఫిష్ పట్టుకొచ్చారు. ఇంకా నాన్నకి ఇష్టమే కదా, ఇంకా వంట చేస్తున్నాను. పాపం వంట అయ్యేసరికి లేట్ అయిపోతుందిలేండి, ఇంకా పర్వాలేదులే తను కూడా లేట్గా తింటానన్నారు మా నాన్నగారు. అందుకే 1 గంట కానించి స్టార్ట్ చేస్తే ఇంకా అలా వంట అయ్యేసరికి 2 అవుతుంది. ఇంకా ఒక పక్కన రైస్ పెట్టేసాను, రైస్ అయిపోయింది కూడాను, అవుతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకుంటాను కట్ చేస్తున్నాను. అది నా వేలు బాగోలేని దాని మీద అది కట్ అవ్వట్లేదు. ఇంకెలాగైతే మొత్తం వేసేసాను. వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్ అవన్నీ వేసాను. ఇంకా కారం, సాల్ట్, ఆయిల్ అవన్నీ వేస్తున్నాను అనమాట అండి. మొత్తం మీకు చూపించలేదు కానీ పూర్తిగాను ఇంకా గబగబా చేస్తున్నాను, లేట్ అయిపోతుంది కదా అని. మా మిక్సీ జార్ ఒకటి మర్చిపోతున్నానండి, తను పట్టుకు వెళ్ళారు రిపేర్ చేయించి పట్టుకొస్తానని. కానీ నేను అడగలేదు, అడగాలండి అదొకటి అడగాలి. లేకపోతే ఇంకొకటేమో మిషన్ మీద మోటార్ ఒకటే అండి మిషన్కి, అది కుట్టేటప్పుడు కొంచెం కాళ్ళు నొప్పులు వస్తున్నాయంటే పాపం లక్ష్మి ఇచ్చింది మోటార్ మిషన్కి పెట్టుకోమని, అది మర్చిపోయాను అడగడము. అదొకటి అడగాలండి, అడిగి తెప్పించి పెట్టుకోవాలి. కొంచెం బట్టలు ఎక్కువ ఉన్నాయి కదండి, పండగ పనులు అయిపోతే ఇంకా బట్టలు కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూసారా, చాలా పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలు అండి, ఇలా ఉన్నాయి. నాకు అలా ఉంటే చాలా ఇష్టం. ఎందుకు అనుకుంటున్నారా, తినటం కోసం కాదు. ఆ పచ్చిమిరపకాయలు కూరలో వేసుకున్నాం అనుకోండి ఈజీగా చక్కగా బయట తీసి పెట్టడానికి బాగుంటుంది కదా. నేను అయితే పొడుగ్గానే కట్ చేస్తాను, చిన్న చిన్నవి కట్ చేయనండి. ఎందుకంటే అవి కనిపించదు, మామూలు మెల్ట్ అయిపోతాయి కదా, ఇంకా ఘాటుగా ఉంటుంది. అందుకని నాకు తీసి పక్కన పెట్టుకోవడం కోసమని కొంచెం పొడుగ్గానే కట్ చేసి వేస్తాను. ఇంక మొత్తం నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానులేండి. ఆనియన్ పేస్టు, చింతపండు ఇవన్నీ రెడీ చేసి పెట్టాను తను వచ్చేసరికి. ఇంకా ఫిష్ పట్టుకురాగానే ఇంక వెంటనే గబగబా వేసేస్తున్నాను. అందులో ఇలా కలిపి పెట్టడమే నాకు కొంచెం ఇష్టమండి, అలవాటు కూడా. అమ్మమ్మ వాళ్ళు అలా చేసేవారు. ఇంకా నాకు కూడా చూసి అదే అలవాటు అయింది. అదే తను ఫస్ట్ టైము చేశారు కదండీ, ఆనియన్స్ ఫ్రై చేసి వేశారు. అలా నాకు ఎందుకో కొంచెం అంత ఇష్టం ఉండదు. మా నాన్నగారు పడుకొని సినిమా చూస్తున్నారు. ఇంకా కూర కూడా అవుతుంది కదా. మా స్వీటీ చూసారా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కానీ మా నాన్నగారిని ఏమన్నదండి, బాగానే తాతయ్య వచ్చారంటే బాగానే మాట ఆలకిస్తుంది. అటు ఇటు తను తిరిగినా సరే పట్టించుకోదు కూడా. పట్టించుకోవడం అంటే చూస్తుంది అన్నమాట అండి తన్ని. లేకపోతే ఇంకెవరైనా వస్తే అస్సలు ఊరుకోదు. కూర కూడా అయిపోయింది. కొంచెం బౌల్లో హాట్ బాక్స్లో కొద్దిగా తీసి పక్కన పెట్టాను. ఇంక నాన్నకి భోజనం పెట్టేద్దాం కదని ఈలోపు స్వీట్కి కూడా కలిపి పెట్టేసాను దానికి కూడాను. ఇంక దానికి తినిపించేస్తాయండి కూర్చొని. ఇంకా అది అన్నం తినిస్తుంది అనుకోండి గొడవ ఉండదు. పాపం చాలా లేట్ అయిపోయింది దానికి కూడాను. ఇంకా కూర్చొని అన్నం పెడుతుంటుంది చూసారా ఎలా చూస్తున్నా. కానీ నాకు అన్నం దానికి పెట్టాలంటే అస్సలు ఇబ్బంది అనిపించదండి, తినిపిస్తేనే నాకు ఇష్టం. దానికి అది తింటే నాకు ఎందుకో నచ్చదు. నచ్చదని కాదండి, అది తింటేనే బాగుంటుంది. కానీ అది కూడా పూర్తిగా ఎక్కువ తినదు, నేను తినిపిస్తేనే ఎక్కువ తింటుంది. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదులేండి, దానికి సరిపడినంత మాత్రమే నేను పెడతాను. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు పెట్టనండి, టైం ప్రకారమే పెడతాను. అది చూసారా మా స్వీట్కి బొట్టు ఊడిపోయింది, స్టిక్కర్ లేక ఫేస్ అంత ఎలా కనిపిస్తుందో అస్సలు చూడలేమండి. ఇంకా పక్కన కొబ్బరి ముక్కలు ఉన్నాయి చూసారా, అవి ఎండలో పెట్టాలి. పెడదాం అనుకుని అక్కడ పక్కన పెట్టేసాను, మర్చిపోయాను. అవి మళ్ళీ కట్ చేసి ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయిలేండి కొబ్బరి చెక్కలు, అవన్నీ కట్ చేసేసి ముక్కల కింద అవి కూడా మొత్తం పెట్టేసి ఆయిల్ తెప్పిస్తాను. పండగ ఒకటి కదండి వరలక్ష్మి వ్రతానికి. ఇంకా మొత్తం అంతా ఆయిల్ అది తెప్పించి ఉంచుకోవాలి, ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి.
ఇక మా స్వీట్‌కి కూడా అన్నం పెట్టేసాననుకోండి, అది చూసారా వీడియో తీస్తున్నానా లేదా అని చూస్తదండి. దానికి వీడియో అలవాటయిపోయింది బాగాను. ఇంకా నేను అదే అండి భోంచేసేసాం మేము. భోంచేసేసిన తర్వాత 5కి 6 అయింది. కుళాయి వస్తే మోటార్ ఆన్ చేసి పైకొచ్చాను. మొక్కలకి వాటర్ అది వేస్తున్నాననమాట. నాకేంటో కానీ పైపు సెట్ అవ్వలేదండి. అదేమో కొంచెం మెత్తగా అయిపోయి అది కుదరలేదు. ఇంకా అందువల్ల ఆ జగ్గుతోనే వేసుకోవడం తప్పట్లేదు నాకు. నేను జగ్గుతో వేయడం మానేద్దాం అనుకోని నేను 2 ట్యాప్‌లు ఉండి కూడా నాకు సెట్ కాలేదు. కొంచెం అదే బాధగా అనిపిస్తది. ఇంకేం చేస్తాం తప్పదు కదా! ఇంకా మొక్కలకి ఇలాగా గోరింట మొక్క చూసారా మొత్తం పాడైపోయింది. బోలెడు ఆకు ఉండేదండి మా గోరింట మొక్కకి. సోపేం లేక ఎక్కడి నుంచన్నా పట్టించుకోవాలి గోరింట మొక్కని. నాకు ఎవరో ఒకళ్ళకి ఇచ్చేదాన్నండి. అటువంటిది ఈసారి అయితే మాత్రం అసలు గోరింటాకు ఎవరికీ ఇవ్వలేదు కూడా. నేనే బయట నుంచి తెప్పించుకొని పెట్టుకున్నాను. ఇంకా వరలక్ష్మి వ్రతానికి కూడాను వదిన తీసుకొచ్చింది కదా! కోన్స్ అవి ఉన్నాయి. అవే పెట్టుకోవాలండి. ఇంకా పెట్టేసుకుంటాను కూడా అప్పుడే పండక్కి. అది కూడా కొంచెం టైం కుదిరిందనుకోండి పెట్టుకుంటాను పనులు అయిపోతే. లేకపోతే ఇంకా కుదరకపోతే ఇంక పెట్టుకోవడానికి ఇంకా తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవడమే. లేకపోతే ఒక చెయ్యి కన్నా పెట్టుకుంటాను. ఇంక తర్వాత కాళ్ళకి, చేతులకి తర్వాతనే పెట్టుకోవాలి. ఇక మొక్కలకి వాటర్ వేసాను చూసారా? మొత్తం మా టెర్రస్ పైన ఎలా అయిపోయిందండి పట్టించుకోక. మొక్కలకి వాటర్ వేసిన తర్వాత కిందకొచ్చి ఇంక నాన్నకి టీ పెట్టాను. టీ పెట్టి తనకి ఇచ్చాను. నేను కూడా తాగేసి ఇంక మళ్ళీ వంటగదిలోని ఇంక ఈవినింగ్ గిన్నెలుంటాయి కదా! కొంచెం కడుగుదామని వచ్చాను. ఈలోపు గ్రైండర్‌కి కవర్ వేసేస్తున్నాను. లేకపోతే మళ్ళీ అది కొంచెం డస్ట్ అది పడిపోతది కదని కవర్ అది వాష్ చేశాను కదండీ! ఇంక అందుకోసమని మళ్ళీ అదంతాను అది తీసుకొచ్చి ఇంకా గ్రైండర్‌కి పెట్టేస్తున్నాను. కానీ పండగ అనుకుంటే ఎన్ని పనులుంటాయి చూసారా? ఇంట్లో ఆడవాళ్ళకి పండగొస్తే అస్సలు ఖాళీ ఉండదు. ఇంకా పని ఎక్కువ ఉంటది. మాకంటే కొంచెం సింపుల్‌గా అయిపోతది కాబట్టి పర్వాలేదు. అదే ఎక్కువ పనున్న వాళ్ళకైతే ఇంక చాలా బాధ పాపం. అయినా చేయడం తప్పదు కదా! పండగ టైం ఒకటి మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవడం. నేనైతే మొత్తం అంతా ఏ టు జెడ్ మొత్తం అన్నీ తీసి శుభ్రం చేసి పెట్టుకోవాల్సొచ్చిందండి. అందులో 2 నెలలు, 3 నెలలు ఇంకా అలా డస్ట్ పట్టేసి ఉన్నాయి కదా! మొత్తం అంతా. ఇంకా అన్నీ మొదటకొచ్చినియమాట. మళ్ళీ అన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకొని ఇంకా కొంచెం పనులు మిగిలినాయండి. అవి కూడా చేసేసాననుకోండి, ఇంకా కొన్ని రోజుల వరకు గొడవ ఉండదు. ఇంకా గిన్నెలు అయన్నీ కడిగేసాను. కడిగి అయిపోవచ్చినియండి. ఎందుకు స్వీటీ అల్లరి చేస్తున్నావు? మా స్వీటీ చూసారా ఇలాగే అస్సలు కుదురుండదు. ఇంకా గిన్నెలు అవన్నీ వాష్ చేసేసాను కదండీ! పక్కన పెట్టేసాను. సింక్‌లోనే ఓ పక్కన పెట్టేసాను. ఇంకా ఇక్కడ మళ్ళీ లోపలికొచ్చాను. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు? కత్తిరి పట్టుకొని అక్కడ పసుపు కొమ్ములున్నాయండి మంచం కింద. అయన్నీ తీసి ఇంక మా నాన్నగారు వచ్చారు కదా! పంపించేద్దాం. అమ్మన్న పసుపు ఆడించుకుంటది కదా! అని ఇంకా అవి ఆడించి ఇంక అందరికి ఇస్తదిలేండి. ఇంక చాలా ఉన్నాయి పసుపు కొమ్ములు. కొంచెం దారాలు అవి ఉన్నాయి కదా! అవన్నీ కట్ చేస్తున్నాం. అయన్నీ కట్ చేసేసి సెపరేట్‌గా మామూలుగా తీసి వేసేసాననుకోండి ఇంకా అమ్మ చూసుకుంటది. ఇంకా ఆడించుకొని తర్వాత నాకు కొంచెం పంపిస్తాను అందులేండి. ఆల్రెడీ ఇంట్లో ఉంది కొంచెం పసుపు. అప్పుడు లక్ష్మికి గట్ట పంపించాను కదా! పసుపు అదిని ఇంకా ఉంది మా ఇంట్లో కూడా. లక్ష్మి దగ్గర కూడా ఉన్నదంట. ఇంకా మొత్తం పంపించేస్తే ఇంక అమ్మ ఏదోటి చేస్తదిలే అని ఇక్కడైతే మోసం చేసేస్తున్నారు మాకు తెలియక. అలాగే కేజీ పసుపు తీసేసుకున్నారు ఆడిచ్చిన వాళ్ళు. మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకున్నారు. అందుకే ఇంక అమ్మ వాళ్ళకి పంపించేద్దాం కదా అనుకోని ఇంక ఇవన్నీ అక్కడ పెట్టుకొని చేస్తున్నాను. మా స్వీటీ చూసారా అక్కడ కూర్చొని మా నాన్నగారి దగ్గర కూర్చొని చూస్తుంది. ఇక దానికి కూడా అన్నం పెట్టేద్దాం కదా అని ఇంకా మేము కూడా నైట్ అయిపోయింది కదా! ఇంకా అన్నం పెట్టేసాను. మేము తినేస్తున్నాం. అది కూడా తినేస్తుంది. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.